వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్ హరీష్ రావు పిఏను అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లకు సంబంధించినటువంటి చెక్ల విషయంలో భారీ అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక స్కామ్లో భాగంగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులలో ఏ విధంగా కుంభకోణం జరిగిందనేటువంటి దాంట్లో ఒకసారి వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనిలో భాగంగా సీఎంఆర్ఎఫ్ అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో కొంత ఫండ్ పెడతారు. ఆ ఫండ్ ఎందుకు పెడతారంటే పేద ప్రజలు ఎవరైనా కానీ ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో కనుక ట్రీట్మెంట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ బిల్లులు ఏవైతే ఉన్నాయో 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ఆ ఒరిజినల్ బిల్లులను కనుక ఆ హాస్పిటల్ సంబంధించినటువంటి ఒక స్టాంప్తో కనుక తీసుకుపోయి సీఎంఆర్ఎఫ్ ఫామ్లో నింపేసి త్రూ ఎమ్మెల్యే లేదా సంబంధిత మంత్రికి సంబంధించినటువంటి దాంట్లో వారి త్రూ కనుక సీఎంఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ కనుక పంపిస్తే ఆ సీఎంఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి 50% 60% అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో చెక్ల రూపంలో వచ్చేవి వాస్తవంగా. సో దానిలో భాగంగా ఎగ్జాంపుల్ నేనే చెప్తా ఉన్నాను. ఒకవేళ నా పేరు శ్రీనివాస్, సో శ్రీనివాస్ పేరు మీద దాస శ్రీనివాస్ ఉంటే డి శ్రీనివాసో లేకపోతే శ్రీనివాస్ డి అని చెప్పేసి ఆ పేరుతోటి ఆ పేషెంట్ని ఆ పేరుతోటి కూడా పంపిస్తే కనుక ఆ పేరు మీద చెక్ రిలీజ్ అవుతుంది. సో ఆయన ఆ సంబంధిత ఎవరైతే ఉన్నారో పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్లో కాకుండా వేరే సేమ్ పేరుతో ఉన్నటువంటి ఇంకొక పర్సన్ తోటి అకౌంట్లో ఆ చెక్కులు వేయించేసి తద్వారా వచ్చినటువంటి డబ్బులను కూడా తీసుకొని ఇట్లా చాలా చెక్లలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేసినట్టుగా మనకైతే పెద్ద ఎత్తున తెలుస్తూ ఉంది. ఇది హరీష్ రావుకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది సమాచారం అయితే మనకైతే లేదు. కానీ హరీష్ రావు మాత్రం ఈ విషయంలో తనకు సంబంధం లేదు అనే విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే అసలు విషయం ఏంటంటే హరీష్ రావుకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా అనేటువంటి చర్చ కూడా చాలా బలంగా జరుగుతూ ఉంది. ఒక్కసారి ఇంకొంచెం లోతుగా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒకసారి క్లియర్గా చూద్దాం. దీనిలో ఒకసారి చూసినట్లయితే హరీష్ రావు పిఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేసిండు. పిఏ నరేష్ కుమార్ సహా నలుగురు అరెస్ట్ అట. మాజీ మంత్రి హరీష్ రావు పిఏల్లో ఒకరు సీఎంఆర్ఎఫ్ చెక్లను అక్రమంగా డ్రా చేసుకుని డబ్బులు కాజేశాడు. ఈ స్కామ్లో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావు వద్ద పిఏగా పనిచేసిన నరేష్ కుమార్ ఈ వ్యవహారం మొత్తం నడిపించినట్లు పోలీసులు చెబుతున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ తీసుకొని సాయం కోసం వచ్చిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి హరీష్ రావు నిధులు మంజూరు చేయించేవారు. హరీష్ వద్ద సీఎంఆర్ఎఫ్ చెక్కుల వ్యవహారాలు చూసే నరేష్ కుమార్ వాటిని మార్చుకొని సొమ్ము చేసుకునేందుకు కొర్లపాటి వంశీ, బాలగోని వెంకటేష్ గౌడ్తో కలిసి ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఇతరులకు మంజూరైన చెక్కులను డ్రా చేసేందుకు సేమ్ నేమ్ తోటి చూడండి సేమ్ నేమ్తో ఉన్న వారి అకౌంట్ల వివరాలు ఇచ్చే బాధ్యతను ఓంకార్ అనే వ్యక్తికి అప్పచెప్పాడు. వీళ్ళందరి సాయంతో మొత్తం 17 చెక్కులను డ్రా చేసి డబ్బులు కాజేసినట్టు తెలుస్తూ ఉంది. అసలు ఈ తతంగం అంతా ఎట్లా బయటపడ్డది అంటే ఒక్కసారి క్లియర్గా ఉండడం జరిగింది. ఒకసారి చూడండి. మెదక్ పీర్లతండ అభెండకు చెందిన పి రవినాయక్ భార్య లలితాబాయిని 2022 నవంబర్లో పాము కరిచింది. సంగారెడ్డిలోని బాలాజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం అమీర్పేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఆమె చనిపోయింది. చికిత్సకు 5 లక్షలు ఖర్చు పెట్టిన రవినాయక్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం హరీష్ రావుకు దరఖాస్తు చేసుకున్నారు. దాని స్టేటస్పై సెక్రటరీలో ఎంక్వైరీ చేయగా 87,500 మంజూరు అయినట్లు 707447707487 నెంబర్ల చెక్కులను హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పరిధిలో మార్చినట్లు తెలిసింది. తనకు మంజూరైన చెక్కును ఎవరో మార్చుకొని డబ్బులు తీసుకున్నారని రవినాయక్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంక్వైరీ చేసిన పోలీసులు నరేష్ కుమార్, వెంకటేష్ గౌడ్, వంశీ, ఓంకార్లను అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో దీనిలో భాగంగా ఈ నరేష్ అనే వ్యక్తి హరీష్ రావు పిఏ కాదు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఆయనే అయితే ఇట్లా క్లియర్గా చెప్పడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ చెక్లకు సంబంధించిన వ్యవహారాలు మొత్తం కూడా చూసుకునేవాడు, ఆయన ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు నరేష్ ఇన్వాల్వ్మెంట్ అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. అతను ఈరోజు హరీష్ రావు సంబంధించినటువంటి పలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి బాధ్యతలను కూడా కీలకంగా చూసేవాడు. దానిలో భాగంగానే సీఎంఆర్ఎఫ్ చెక్కుల బాధ్యత పూర్తిగా నరేషే చూసుకుని చెప్పేసి కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో దీనికి భాగంగా ఇది వాస్తవంగా కూడా ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు కల్వకుంట్ల కుటుంబం ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ కావడం కావచ్చు, ఇంకొక వైపు కాళేశ్వరం విషయంలో ఇటు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ బుక్ అయ్యేటువంటి అవకాశాలు చాలా పెద్ద ఎత్తున కనబడతా ఉన్నాయి. ఇంకొక వైపు ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతుందో అది కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. దానిలో కూడా సంతోష్ రావు పాత్ర కావచ్చు, హరీష్ రావు పాత్ర కావచ్చు, కేటీఆర్ పాత్ర కావచ్చు, వీళ్ళందరి పాత్ర ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకొక వైపు ధరణి మీద కూడా చాలా పెద్ద ఎత్తున దానిలో కూడా పెద్ద ఎత్తున 100,000 ఎకరాల కుంభకోణం కూడా అక్రమంగా
ధరణి యాప్ తోటి కొందరి పేర్ల మీద మార్చుకున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున తెలుస్తూ ఉంది. సో ఇది మరొక స్కామ్గా కనబడతా ఉంది. ఈ CMRFలో కేవలం నరేష్ కుమార్ యొక్క హస్తమే ఉందా, ఇంకా కల్వకుంట్ల కుటుంబంలో ఎవరెవరికి దీనిలో మరి వాటాలు ఉన్నాయనేటువంటి కోణంలో కూడా ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. CMRFలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిందిగా ఈరోజు రాజకీయ నాయకుల నుంచి పలు విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాటగా మనకైతే కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఈ CMRF చెక్కులకు సంబంధించినటువంటి ఇంత భారీ అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇది పెద్ద అంశంగా కనబడతా ఉంది. ఇంకా పెద్ద ఎత్తున కూడా జరిగే అవకాశం లేని కోణంలో మరి త్వరలో రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద రివ్యూ పెట్టి పెద్ద ఎత్తున విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. ఒకవైపు చూస్తూ ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే కేసీఆర్కు ఈ అన్ని స్కామ్లతో ఏదే విధంగా ఆయన హెడ్ కాబట్టి ఆయనకు సంబంధం ఉండే అవకాశం కనబడతా ఉంది. ఇక కేటీఆర్ వ్యవహారం చూసినట్లయితే ఇటు ఏదైతే ఈవన్ రేస్ సంబంధించినటువంటి కార్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే ధరణికి సంబంధించిన అంశం కావచ్చు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇలా చాలా రకాల అంశాలు కూడా ఆయన చుట్టుముడుతున్నట్టు మాకు తెలుస్తూ ఉంది. ఇంకొక వైపు సంతోష్ రావు అయితే ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశం కనబడుతూ ఉంది, టానిక్ సంబంధించినటువంటి అంశం కనబడుతుంది, వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అవి కూడా ధరణిలో భాగంగా తన బంధువుల పేరు రాయించని చెప్పేసి కూడా అన్ని స్కామ్లు కూడా చుట్టుతూ ఉన్నాయి. ఇంకొక వైపు కవిత అరెస్ట్ అయి ఉండడం జరిగింది వాస్తవంగా. ఇక కల్వకుంట్ల కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏదో ఒక స్కామ్లో ఇరుక్కొని మరి పెద్ద ఎత్తున వారిపైన కూడా విచారణ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. వారందరూ కూడా ఎప్పుడో ఒకసారి జైలుకు పోయేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఆఖరికి CMRF చెక్కులు అంటే పేద ప్రజలకు సంబంధించినటువంటి ఈ చెక్కుల విషయంలో కూడా ఈరోజు భారీగా అవకతవకలు జరిగి దానిలో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది.